రైట్. నయవంచకుల పలాయనం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అధికారంతో గొప్పగా గౌరవించబడ్డారు. పెద్ద మనుషులు అని ట్రీట్ చేసిన తర్వాత పెద్ద మనుషులకు ఇవ్వాల్సిన గౌరవం కంటే చాలా అధికంగా గౌరవించారు అప్పుడు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు పార్టీ కొంచెం కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీకి నయవంచన చేసి ఇవాళ అధికారం కోల్పోగానే అధికారం పక్కకు జరగగానే ఇవాళ మళ్ళీ అధికార పార్టీలోకి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులు అనుకున్న వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఈ నయవంచకుల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు అంటూ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మొదలుకొని బీఆర్ఎస్ కార్యకర్తల వరకు తీవ్రంగా మండిపడుతున్నారు. సో దీనిపైన చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పో నరసింహారెడ్డి గారు. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, 10 సంవత్సరాల పాటు అధికారం ఉన్నప్పుడు పదవులు అనుభవించారు. పదవుల్ని మించినటువంటి గొప్ప గౌరవాన్ని కూడా పొందారు. కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి కొంచెం పూర్తి కష్టకాలం కూడా అనలేము, బట్ చిన్న కష్టకాలంలో ఇట్లా నాయకులు వీడిపోవడం అనేది తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా గమనిస్తున్నారు? ఇప్పుడు ఈ విషయంలో రాజేష్ గారు ఒక్కటే ఏంటంటే, తెలంగాణ సమాజము చాలా చైతన్యవంతమైన సమాజము, కొట్లాడి అహింసా పద్ధతిలో రాష్ట్రాన్ని సాధించుకున్న సమాజంలో రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ 10 సంవత్సరాలు వరుసగా అధికారం 2 టర్మ్లు అధికారం ఉన్న తర్వాత ఈ పోయిన నాయకులందరూ మంచి మంచి పదవులు అనుభవించి, వాళ్ళు అనుభవించడు కాదు, వాళ్ళ కుటుంబాలలో కూడా పదవులు ఇప్పించుకొని రాజభోగాలు అనుభవించి ఇవాళ మాత్రము ఒక్కసారి ఓటమి పాలు కాగానే పార్టీని విడిచిపెట్టి అధికార పార్టీలో జాయిన్ కావడంతో పాటు మళ్ళీ పార్టీ మీద కేసీఆర్ మీద బురద దల్లే కార్యక్రమం అయితే చేస్తూనే తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఇది ఖచ్చితంగా పార్టీకి నయవంచన నమ్మక ద్రోహం చేసిన నాయకులుగానే వీళ్ళ చరిత్రలో మిగిలిపోతారు. ఇక్కడ క్యాడర్కు ఊరటనిచ్చే అంశము, క్యాడర్ కూడా ఆలోచిస్తున్నారు సీరియస్గా. ఇట్లాంటి నాయకులను మళ్ళీ ఏమన్నా తీసుకుంటారా కేసీఆర్ గారు పార్టీ ఏమన్నా అన్న సందేహము ఉన్నదాన్ని కూడా ఇవాళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిర్బంధంగా చెప్పినారు. వచ్చి కాళ్ళ మీద కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా కానీ మళ్ళీ వీళ్ళని మాత్రం పార్టీలో జాయిన్ చేసుకునే లేదనేది, ఇది చాలా స్పష్టత ఇవాళ అవసరం ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. కాబట్టి క్యాడర్ నిర్భయంగా మనం పనిచేయాలి. ఖచ్చితంగా ఈసారి ఎంపీలు కూడా పెద్ద మెజార్టీలో మనం గెలుచుకునే అవకాశం ఉంది. ఇక పోయిన నాయకులు, కేకే గారు పెద్ద మనిషి, నాకు 85 సంవత్సరాలు, నాకు 86 సంవత్సరాలు. సో చాలా లాంగ్ టర్మ్, 50 ఏళ్ళ కాంగ్రెస్ లో కొనసాగాను. ఇప్పుడు చివరి రోజులు కాంగ్రెస్ లో గడుపుతాను. నాకు విచిత్రంగా ఏంటంటే ఆయన చెప్పింది పొద్దున నిన్న చెప్పింది, ఇక నేను చివరి దశకు వచ్చిన కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పోయి చావదలుచుకున్నా అంటుండు. భారత రాజకీయాల్లో నేను కూడా ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా. కానీ జనరల్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పోయేటప్పుడు ఎర్ర జెండా కట్టుకొని అలానే పుట్టి అలానే పెరిగి అలానే జీవితం వెళ్ళబుచ్చి ఎర్ర జెండా కప్పుకొని సావాలనుకుంటారు. ఇప్పుడు ఈయన ఈ మహాత్ముడు మరి ఏం చేసిండో తెలియదు. కానీ భారతదేశంలో అధికారం కోసం పార్టీలు మారిన వాళ్ళని చూసినాం, డబ్బుల కోసం పార్టీలు మారిన వాళ్ళని చూసినాం, ఒత్తిళ్లు లొంగక వాళ్ళు అధికార పార్టీ మారిన వాళ్ళని చూసినాం. కానీ నేను వేరే పార్టీలో సావాలనుకుంటున్నాను పార్టీ మారిన మాత్రం ఈయన ఒక్కనే చూస్తున్నాను. నేను అసలు విచిత్రంగా ఉంది ఈ రీజను. ఇంతవరకు ఎక్కడిలే నేను ఆ పార్టీలో పోతే నాకు పదవి ఇస్తామన్నారు, నాకు మీ పార్టీల కంటే ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఎక్కువ ఉందంటే ఏమన్నా మాట్లాడు తప్పైనా కానీ అర్థం చేసుకునే తప్పు. ఇది ఎటు లేదు, నేను కాంగ్రెస్ పార్టీలపై సావదలుచుకున్నా అంటాడు. నిజంగా నువ్వు వస్తావు, అది వాస్తవం. కానీ ఈ కారణము ఏదైతుందో ఆయన మాట్లాడే మాటలకు, ఆయన చెప్పే కారణాలకు, ఇక మీరన్నట్టు ఘర్ వాపసి అంటాడు, తీర్థయాత్రలు అంటాడు. నీకు 10 సంవత్సరాలు నువ్వు 2 సార్లు ఎంపీవై, రాజ్యసభ సభ్యునివై, పార్లమెంటు సభ్యునివై, సెక్రటరీ జనరల్ వై, నీ బిడ్డకు మేయర్ పదవి ఇచ్చి ఆమెకు అర్హత లేకపోయినా ఆమెకి ఇస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఉన్న సంవత్సరాలు 13 సంవత్సరాలు తీర్థయాత్రలు అంటున్నావు. అంటే ఇంతకాలం మనసు దగ్గర అంటే మరి ఇప్పుడు మేము ఏమనుకోవాలి? తెలంగాణ ప్రజలు నీ గురించి ఏం ఆలోచించాలి? నీ రాజకీయం గురించి నువ్వు ఇన్ని రోజులు చేసింది మోసం కాదా, ఆత్మవంచన కాదా? నువ్వు నటునుగా నటించలేదా ఇన్ని రోజులు సమాజం ముందు? మరి తీర్థయాత్రలని మొదలు జాయిన్ కావాలని జాయిన్ అయినప్పుడు చెప్పవలసి ఉంటుంది. అయ్యా మీ దాంట్లో 10 సంవత్సరాలు ఉన్నా 2 సంవత్సరాలు ఉన్నా నేను మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకే పోతా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఇప్పుడు అంటుండు. ఇచ్చినాకనే ఉన్నావు కదా ఇల్ల, మరి ఇచ్చినాకనే ఈ పదవులన్నీ అనుభవించిండు కేకే గారు, ముందు కాదు.
14లో వచ్చిండు, రాజ్యసభ రెన్యువల్ అయింది, పార్లమెంట్ లీడర్లు చేసినాం. కేసీఆర్ గారు ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని ఈయన ఉపన్యాసాలు అయినా ఫస్ట్ కేసీఆర్ కంటే ముందు. ఇంత గౌరవం ఇచ్చిన తర్వాత ఇవాళ నీ తీర్థయాత్రలు పోయినట్టు ఏమర్థం చేసుకోవాలి చెప్పండి? నీ మెంటల్ అసలు స్టేటస్ ఏంది కేకేఆర్ అది నాకైతే అర్థం కావట్లేదు. రెండవది, ఇది 55, ఇది 13 అంటాడు. అంటే నేను 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో 13 సంవత్సరాలు ఉన్నా అంటాడు. అయితే ఏంది నాకు అర్థం కాలేదు. ఇంతవరకు 50 సంవత్సరాలు అల్లుండి అలా ఉండే ఇళ్ళకి వస్తుంది. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు ఉండి బాగలేదు పార్టీ అని చెప్పి ఇళ్ళకి వస్తుంది, ఇళ్ళకి వస్తే అనుభవిస్తుంది. అంటే ఒకవేళ 55, 13 ఏంది అంటే మీరు చెప్తున్నాడు, ఒకవేళ నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే, అధికారంలో లేకపోతే కూడా మరి పోయేవాళ్ళ ఎందుకు పోడు కదా. అదే నేను అనేది, అధికారం వచ్చింది కాబట్టి పోతుండు. ఇంకొక మాట అన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో కష్టకాలంలో ఉంది కాబట్టి నేను 55 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఆ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆదుకోవడానికి పోతున్నా అంటుండు. ఇది ఏమన్నా మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఎవడని ఏమని అనుకుంటాడనే సోయిగూడు లేకుండా కేశవరావు గారు మాట్లాడితే ఎవరు కష్టాలలో ఉండండి? ఇలా బీఆర్ఎస్ ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ కష్టాలలో ఉంది. అక్రమ కేసులు పెట్టి కవిత గారిని జైలు వేసినారు. చాలామంది పార్టీని మోసం చేసి పోతున్నారు. నీకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత గౌరవం ఇచ్చినవి కష్టకాలంలో ఉన్న పార్టీని నువ్వు కన్నతల్లికి ద్రోహం చేసినట్టుగా పాలు దాగి రోము గుద్దినట్టు పోలేరు. దానికి ఇంకా సమర్థన కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉంది అంటాడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండే మొత్తం దేశవ్యాప్తంగా ఇబ్బందులలో ఉంది. నీకు ఈ రాష్ట్రం పోయింది, ఈ రాష్ట్రం పోయింది, గెలిపించిన ఎమ్మెల్యేలు రాజ్యసభ పోయింది, జనరల్ సెక్రటరీ జనరల్ పోయింది, నీ బిడ్డకు మేయర్ పదవి అన్ని పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ కష్టాలు ఇవాళ గుర్తొస్తున్నాయి. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేకే గారికి ఇలా కాంగ్రెస్ కష్టాలు గుర్తొస్తున్నాయి, బీఆర్ఎస్ కష్టాలు గుర్తురాట్లే, నిన్ను గెలిపించిన పార్టీ కష్టాలు గుర్తురాట్లే, నీ నాయకుని యొక్క కష్టం గుర్తురాట్లే, ఆయనకు కాలు ఇరిగింది, ఇబ్బంది ఉంది, ఆరోగ్యం బాగలేదు, అది గుర్తురాట్లే. నీకు ఏం గుర్తొస్తుంది? రాహుల్ గాంధీ గుర్తొస్తుంది, నీకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గుర్తొస్తుంది. ఇది పార్టీకి ద్రోహం చేస్తుంది. కేకే గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, బీఆర్ఎస్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ట్రీట్ చేసిన విధానం, ఆయన గౌరవించిన విధానం, ఆయనకి ఎట్లా కాదు అసలు లేదు, మనమే అంచనా వేయడంలో తప్పు చేసినాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బాధ కలుగుతుంది మనకే. ఆయన అటువంటి వాడేనేమో అసలు యాక్చువల్గా ఇవాళ 10 సంవత్సరాల తర్వాత చూస్తే కడియం శ్రేణి విషయం ఏందండి? ఎంత దొంగ అండి కడియం శ్రేణి? ఏంది దొంగ పనులు? కడియం శ్రేయర్ గారు లెక్చరర్గా పనిచేసిన చదువుకున్నోడిని, మాట్లాడుతూ ఉపన్యాసం, నేను చదువుకున్నోడిని, విద్యావంతుణ్ణి, నాకు అవినీతి చరిత్ర లేదు. నిన్న కాక మొన్న నువ్వు రాజయ్య సీటు సిట్టింగ్ సీటు తీసి నీకు ఇచ్చి ఎమ్మెల్యే కష్టపడి గెలిపిస్తే కేసీఆర్ గారు నీ దగ్గర 2 సభలు ఎక్కువ పెట్టి, కేటీఆర్ గారు రోడ్ షోలు పెట్టి నీ దగ్గర గెలిపిస్తే రాజయ్యకి సీట్ ఏమైనా బోరుని ఏడ్చే బిడ్డాడు అయిపోయా. ఇప్పుడు ఇక రాగానే నీ బిడ్డకు పార్లమెంట్ సీట్ అనే అరువు రమేష్ని కాదని, పసునూరు దయాకర్ని సిట్టింగ్ ఎంపీని కాదని కేసీఆర్ గారు నీ బిడ్డకు సీట్ ఇచ్చిరి, ఎంపీ సీట్ ఇచ్చిరి. ఇచ్చిన తర్వాత ఇవాళ నువ్వు మోసం చేసి నేను పార్టీ నుంచి పోటీ చేయనని ఆమె బాయ్ ఇద్దరు కలిసి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అంటుంటుంది. ఏందండి ఇది? అదే అండి, ఇచ్చిన తర్వాత కూడా కావాల్సినవన్నీ వచ్చిన తర్వాత కారణాలు చూడండి. కారణాలు ఫోన్ ట్యాపింగ్ అట, అవినీతి అట, రాజకీయ ప్రత్యర్థులు మస్తు ఆరోపణలు చేస్తుంటండి. నీ మీద కూడా వచ్చిన ఆరోపణలు, నీకు సీట్ ఇవ్వలేదా? కొత్తగా అయినా కానీ రాజకీయాలకు ఎలాంటి అనుభవం లేకపోయినా నువ్వు అడిగినావని చెప్పి నీ మీద గౌరవంతో కేసీఆర్ గారు నీ బిడ్డకు సీట్ ఇచ్చిండ్రు. ఇవాళ ఇద్దరు ఒక స్ట్రాంగ్ మాదిగ కమ్యూనిటీ నుంచి ఉన్న అరువు రమేష్ని దూరం చేసుకునే పార్టీ నీకోసం, సిట్టింగ్ ఎంపీ బసనూరు దయాకర్ గారిని దూరం చేసుకుంటుంది, రాజయ్యని దూరం చేసుకుంటుంది. చేసుకున్న దానికి ఆగి ద్రోహం చేసిపోయినట్టు కదా ఇది. సో అదే వాళ్ళ వరంగల్ లీడర్స్ మాట్లాడారు. కడియం శ్రేయర్ కోసం చాలామంది ముఖ్యమైన నాయకులను మీరు చెప్పిన పేర్లతో పాటుగా చాలామంది క్యాడర్ని కూడా మేము లాస్ చేసుకోవాల్సి వచ్చింది. పార్టీ అంత త్యాగాలు చేసి అన్ని చేసిన తర్వాత మీరు ఇట్లా చేయడం ఏంటనేది వరంగల్ నాయకులు ప్రశ్నించారు. 2 విషయాలు ఆలోచన చేయాలి. అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా నేను అనేది ఏంటంటే, మీరు ఇట్లా ఎవరు పడితే వాళ్ళని జాయిన్ చేసుకుంటారు. అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహించి ఈ రాజకీయ క్రీడకు మీరు ఎప్పుడైతే గేట్లు తెరుస్తున్నాం అంటుండ్రో, అసలు ఇక చూడండి, ఇప్పుడు మీరు అల్ల జరుగుతున్న పరిణామాలు కూడా చెప్తాను నేను. ఒకటి, ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఒప్పుకుంటలేదు. ఇంతకుముందు పరిస్థితి కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. దానం నాగేందర్ చూడండి, దానం నాగేందర్ ఎంత ద్రోహం అండి. దానం నాగేందర్ కూడా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆయన మాట్లాడతారు కేసీఆర్ మా దేవుడు. మరి దేవుడిని ఎందుకు వదిలిపెడుతున్నావు? చుట్టూ ఎవరో బాగలేరట, 4-5 ఉన్నట్టు వాళ్ళు బాగలేదు అంటాడు.
మరి సుట్టు బాగలేరని చెప్పి పూజారి బాగలేదని చెప్పి దేవుని గుడి పోకుండా ఉంటావా? పూజారిని మారుద్దాం రేపు. కేసీఆర్ దేవుడు అంటాడు, కేసీఆర్ని వదిలిపెట్టి పోతా అంటాడు. ఇప్పుడు రాజీనామా చేయి ఫస్ట్ నువ్వు. ఇప్పుడు కడియం శ్రీహరి గారు మీరు ఇమ్మీడియట్గా మీకు కనుక ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా ఫస్ట్ మీరు రాజీనామా చేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ నాయకులు కాంగ్రెస్ నాయకులు నీ ఇంటికి వచ్చిందంటేనే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా సమర్పించాలి. నీకు ఏ మాత్రం విలువలు ఉన్నా, ఏ మాత్రం కూడా రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, ఏ మాత్రం నువ్వు అంబేద్కర్ మీద గౌరవం ఉందని చెప్పుకుంటున్నా కానీ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. దానం నాగేందర్ కూడా ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. మీరు దానం నాగేందర్ రాజీనామా చేయడు, ఈయన రాజీనామా చేయడు. చేయకుండా ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ల గురించి తెచ్చుకోండు. కాంగ్రెస్ పార్టీ కేడర్ ఏమనుకుంటు తెలుసా? ఇట్లా అడ్డగోలుగా వస్తే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయట్లేరు. లాస్ట్ ఫలితం ఏం చేయాలి? సికింద్రాబాద్ సీటు మార్చే కాడికి వచ్చింది. వాళ్ళు 10 సంవత్సరాలు కొట్లాడినవి వీళ్ళ కోసమా మేము కొట్లాడి చేసింది వీళ్ళని గెలిపేయటానిక? ఇప్పుడు వీళ్ళని భుజాన మోసుకొని మేము మోయలేమంటున్నారు. రైట్, ఓకే. నమ్మి ఆదరించినటువంటి పార్టీకి, పార్టీ అధినేతకి, కార్యకర్తలకి వెన్నుపోటు పొడిచి వెళ్ళారు నాయకులు అంటూ. సో కేకే కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇంకా ఇటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇటువంటి పార్టీ కొంచెం కష్టకాలంలో ఉన్న సమయంలో భరోసాగా ఉండాల్సింది పోయి, అండగా ఉండాల్సింది పోయి, ఏకంగా అధికారం కోసం పార్టీ మారి పార్టీకి నమ్మక ద్రోహం చేశారు అంటూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం మొదలుకొని కార్యకర్తల వరకు కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది పోయినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుచుకుంటామనే ధీమా ఇంకా